బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో భూమి కంపించింది. 7:30 గంటలకు భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. అత్యధికంగా ఖమ్మంలో 10 సెకండ్లు భూమి కంపించగా ఇంట్లో తలుపులు, కుర్చీలు కదిలి సామాగ్రి కింద పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఏపీలోనూ పలు చోట్ల భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, ఏలూరు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది. బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడు ఊగుతుంది అంటాడు. అరే ఇదేంద్ర అని తెలుసుకునే వరకు భూకంపం అని నాకు భూకంపం అని ఇట్లకి వచ్చిన బయట సెకండ్ 2-3 సెకండ్ కానీ ఎక్కువ లేదు. బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది. బిల్లు బయటకి వచ్చిన వెంటనే బయటకు వచ్చేసి లింగారావు బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పలు జిల్లాలో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో భూమి కంపించింది. 7:30 భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అత్యధికంగా ఖమ్మంలో 10 సెకండ్లు భూమి కంపించగా ఇంట్లో తలుపులు, కుర్చీలు కదిలి సామాగ్రి కింద పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఏపీలోనూ పలు చోట్ల భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, ఏలూరు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక తెలంగాణలో పలు జిల్లాలో భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అటు ఏపీ అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాల్లో కూడా ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది. దీనివల్ల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏంటి అక్కడ పరిస్థితి అసలు? రవిచంద్ర,
ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మేము 7:32 భూమి కంపించడంతో మేము భయభ్రాంతుల్లో ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఒక నిమిషం మాకు రెప్పపాటు ఏం జరిగిందో అర్థం కాకుండా బయటకు వచ్చి చూడంతో జనాలు అయోమయంతో గురైపోయారు. ఇక నా పేరు షఫీ అండి, మాది పాల్వంచ మండలం. మేము 7:32 భూమి కంపించడంతో మేము భయభ్రాంతుల్లో ఇంట్లోంచి బయటకు రావడం జరిగింది. ఒక నిమిషం మాకు రెప్పపాటు ఏం జరిగిందో అర్థం కాకుండా బయటకు వచ్చి చూడంతో జనాలు అయోమయంతో గురైపోయారు. ఇక నా పేరు షఫీ అండి, మాది పాల్వంచ. ఈ రోజు పొద్దున 7:32 భూకంప తీవ్రత చాలా ఎక్కువగా అనిపించింది ఈసారి ప్రతిసారి కంటే. అంతకుముందు కూడా ఈ పాల్వంచలో భూకంపం అనేది రావడం జరిగింది. ఆ కంపన చాలా తక్కువగా ఉండేది. ఈసారి తీవ్ర స్థాయిలో రావడం, కొద్దిసేపు ఒక 10 సెకండ్ల పాటు అలానే కంపిస్తూ ఉన్నది భూమి. గమనించినటువంటి ప్రజలు చాలా తీవ్ర ఆందోళనకు గురై ఇంట్లో నుండి అందరు పరిగెత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి జనాలు భయపడుతూ ఉన్నారు. ఈ రోజు పొద్దున 7:32 భూకంప తీవ్రత చాలా ఎక్కువగా అనిపించింది ఈసారి ప్రతిసారి కంటే. అంతకుముందు కూడా ఈ పాల్వంచలో భూకంపం అనేది రావడం జరిగింది. ఆ కంపన చాలా తక్కువగా ఉండేది. ఈసారి తీవ్ర స్థాయిలో రావడం, కొద్దిసేపు ఒక 10 సెకండ్ల పాటు అలానే కంపిస్తూ ఉన్నది భూమి. గమనించినటువంటి ప్రజలు చాలా తీవ్ర ఆందోళనకు గురై ఇంట్లో నుండి అందరు పరిగెత్తుకుంటూ బయటికి రావడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి జనాలు భయపడుతూ ఉన్నారు. తెలంగాణ, ఏపీలో భూకంపాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. రెడీ ఓకే. ఫుల్ బ్రేక్ లోడ్ అన్నా రవిచంద్ర ఆడే తీసేయండి దయచేసి. ఓన్లీ కిరణ్ ఆడే కావాలి నాకు. బ్రేక్ ఓకే. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండలో భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, నల్గొండలో సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఉదయం తెలంగాణ వ్యాప్తంగా భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భువనగిరి, ఆలేరు, నకరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ 6 నియోజకవర్గాల్లో భూ ప్రకంపనలు అయితే జనాన్ని భయాందోళనకు గురి చేశాయని చెప్పొచ్చు. సరిగ్గా 7:20 నుంచి 7:28 మధ్యలో భూ ప్రకంపనలు అయితే కలకలం సృష్టించాయి. ఇటు తుంగతుర్తి, అదేవిధంగా ఇటు నకరేకల్ ఈ ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. కొన్ని ప్రాంతాల్లో 4 సెకండ్లు, కొన్ని ప్రాంతాల్లో 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అయితే కలకలం సృష్టించాయని కూడా చెప్పొచ్చు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో కూడినటువంటి ప్రకంపనలు రావడంతో జనాలు భయాందోళనతో కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. 5.3 రిక్టర్ స్కేల్ పై పాయింట్స్ నమోదైనట్టు కూడా అంచనాకు వచ్చారు. అంటే 5.3 అంటే 6.5 దాటితే మాత్రం భారీ తీవ్రత ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రాణ నష్టం కూడా భారీగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో భారీ ఎత్తున భూ ప్రకంపనలు అయితే వచ్చాయి. అప్పట్లో 7.5 దాటినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో వేలాది మంది
జనాలు అయితే చనిపోయారో అప్పటి నుంచి కూడా భారతదేశ చరిత్రలోనే మహారాష్ట్ర భూకంపం అతిపెద్ద భూకంపంగా అధికారులు పరిగణించారు. అప్పటి నుంచి స్వల్ప భూకంపాలు తప్పితే అతిపెద్ద భూకంపాలు అయితే ఇంతవరకు రానటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి భూ ప్రకంపనలకు సంబంధించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. కేవలం 2 నుంచి 6 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు అయితే కలకలం సృష్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా ఈ భూకంపాలు ప్రకృతి విపత్తు ఒక అయితే మానవ తప్పిదాల వల్ల కూడా భూకంపాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సరిగ్గా ఈ రోజు వచ్చినటువంటి భూ ప్రకంపనలు కేవలం ప్రకృతి విపత్తు ద్వారానే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అధికారులు భూ ప్రకంపనలపై కూడా ఒక అంచనాకు వచ్చారు. భూమి పొరల్లో భూమికి మధ్య వచ్చినటువంటి గ్యాప్ కారణంగా ఒక్కసారిగా అలజడి వస్తుంది. ఈ అలజడిని కూడా రేడియేషన్ అంటారు. ఈ రేడియేషన్ ద్వారా భూ ప్రకంపనలు వస్తాయని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు వచ్చినటువంటి భూమి పొరల్లో భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి రేడియేషన్ ఉద్భవించినట్టు కూడా ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. అంటే కేవలం 5.3 అంటే ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు. అంటే ప్రమాద తీవ్రత కూడా పెద్దగా ఉండదని కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ 6.5 రిక్టర్ స్కేల్ పై 6.5 దాటితే మాత్రం భారీ ఒక ఉప్పెన్ అని చెప్పుకోవచ్చు. ఒక తీవ్రమైనటువంటి అంటే భారీ ప్రమాదం కొంచెం ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సాధారణంగా సరిగ్గా 3 ఏళ్ల క్రితం కృష్ణా, గుంటూరు, నల్గొండ ఈ ప్రాంతం అంటే కృష్ణపట్టే ప్రాంతాల్లో కూడా వరుస భూ ప్రకంపనలు కూడా అప్పట్లో కలకలం సృష్టించాయి. పులిచింతల ప్రాజెక్టు సంబంధించి ఆ కృష్ణపట్టే ప్రాంతానికి సంబంధించి కావచ్చు, గుంటూరు, కృష్ణ ఆ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు అయితే కలకలం సృష్టించాయి. ఒక దాదాపు 30 రోజులుగా కూడా అక్కడ భూ ప్రకంపనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కృష్ణపట్టే ప్రాంతానికి సంబంధించి అక్కడ సున్నప్రాయ నిక్షేపాల వల్ల కారణంగా అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయని కూడా ఇప్పటికే అప్పటి అధికారులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా మళ్ళీ సరిగ్గా 3 ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా స్థానికులు అంటే ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సహజంగా ఎక్కడైతే అక్రమ ఇసుక తవ్వకాలు అదేవిధంగా మైనింగ్ సంబంధించి బ్లాస్టింగ్ మైనింగ్ సంబంధించి వాటి తవ్వకాలు జరిపే ప్రాంతాల్లోనే భూ ప్రకంపనలు వస్తుంటాయి. కానీ ఈ రోజు వచ్చిన మాత్రం ప్రకృతి విపత్తు కారణంగా వచ్చినటువంటి భూ ప్రకంపనలపై ఇటు సైంటిస్టులు కూడా పరిశోధనలు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భూ ప్రకంపనలకు కారణాలు ఏంటంటే దానిపై కూడా పరిశోధనలు అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ రోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 నుంచి 6 సెకండ్ల పాటు కంపించినటువంటి భూ ప్రకంపనలపై కూడా స్థానికులైతే భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఇంకా భయం వీడని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కళ్ళారా చూసిన వాళ్ళు మన సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఒక్కసారిగా 2 సెకండ్ల పాటు కంపించినటువంటి భూమి ప్రకంపనలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యి ఆ కళ్ళారా చూసినటువంటి వారు చాలా మందికి అయితే ఇంకా భయం వీడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం ఒక్కసారిగా భూ ప్రకంపనలు కళ్ళారా చూసిన వాళ్ళంతా కూడా పిల్ల పాపలతో కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా ప్రజల్లో భయం వీడలేదు. ఏ క్షణాన ఏం జరుగుతుందనే అటువంటి భయం అయితే ఇంకా జనాన్ని వెంటాడుతుందని చెప్పొచ్చు. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నేను పడుకున్నాక బెడ్ షేక్ అయింది. బయటకు వచ్చేసరికి మా తమ్ముడు గోడ ఊగుతుంది అంటాడు. అరే ఇదేంద్ర అని తెలుసుకునే వరకు భూకంపం అని నాకు భూకంపం అని ఇట్లకి వచ్చిన బయట సెకండ్ 2-3 సెకండ్ కన్నా ఎక్కువ లేదు. బెడ్ ఉన్నప్పుడు కరెంట్ షాక్ లాగా అనిపించింది. బిల్లు బయటకి వచ్చిన వెంటనే బయటకు వచ్చి. నా పేరు షఫీ అండి, మాది పాల్వంచ మండలం. మేము 7:32 నిమిషాలకి కంపించడంతో మేము భయభ్రాంతుల్లో ఇంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఒక నిమిషం మాకు రెప్పపాటు ఏం జరిగిందో అర్థం కాకుండా బయటకు వచ్చి చూడంతో జనాలు అయోమయంతో గురైపోయారు. ఇక నా పేరు షఫీ అండి. ఈ రోజు పొద్దున 7:32 నిమిషాలకు భూకంప తీవ్రత చాలా ఎక్కువగా అనిపించింది ఈసారి ప్రతిసారి కంటే. అంతకు ముందు కూడా ఈ పాల్వంచలో భూకంపం అనేది రావడం జరిగింది. ఆ కంపన చాలా తక్కువగా ఉండేది. ఈసారి తీవ్ర స్థాయిలో రావడం కొద్దిసేపు ఒక 10 సెకండ్ల పాటు ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతంలో భూమి కంపించింది.
ఉదయం 7:30 భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అత్యధికంగా ఖమ్మంలో 10 సెకండ్లు భూమి కంపించగా ఇంట్లో తలుపులు, కుర్చీలు కదిలి సామాగ్రి కింద పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఇక ఆదిలాబాద్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో ఉదయం 7:30 ప్రాంతంలోనైతే స్వల్ప ప్రకంపనలు రావడంతో అయితే ఇళ్లలో నుంచి ఇటు ప్రజలైతే పరుగులు తీసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు, జైపూర్, ఇటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్, నస్పూర్, ఆజిపూర్ మండలంతో పాటు లక్షట్పేట్ మండలాల్లో స్వల్ప ప్రకంపనలు అయితే వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల, బెజ్జూర్, చింతనమానపల్లిలో 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో అయితే ప్రజలందరూ కూడా బయటకైతే పరుగులు తీశారు. కొన్ని చోట్ల ఈ భూ ప్రకంపనల నేపథ్యంలో కూడా ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు కూడా కింద పడిన సందర్భాలు అయితే చూసాం. అంతేకాకుండా కొన్ని గోడలకు కూడా బీటలు వారిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో 2 సార్లు కూడా స్వల్ప భూ ప్రకంపనలు రావడంతో అయితే ఇటు ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. గతంలో దాదాపుగా 4 నుంచి 5 నెలల క్రితం కొంతమేరనైతే ఇదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏర్పడ్డది. మరలా ఈ రోజు రావడంతో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఇటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో ఇటు గోదావరి పరివాహ ప్రాంతంతో పాటు ప్రాణహిత నది పరివాహక ప్రాంతం ఉండడం, మంచిర్యాల జిల్లాలో పూర్తిగా సింగరేణి గనులు విస్తరించిన నేపథ్యంలోనైతే ప్రతిసారి ఇటు భూ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలోనైతే ఇటు ఈ 2 జిల్లాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఓపెన్ కాస్ట్ గనులతో పాటు భూగర్భ గనులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రకంపనలు వస్తే చాలు ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఇటు ఓపెన్ కాస్ట్ గనులతోటి ఇటు విధ్వంసాలు జరగడం, అండర్ గ్రౌండ్ మైన్లతోటి కూడా పూర్తిగా కింది భాగాన సొరంగాలు ఉండడంతో ఈ ఆందోళన అయితే తప్పడం లేదు. అయితే దాదాపుగా 20 ఏళ్ల తర్వాత ఇటు రిక్టర్ స్కేల్ పై 5.3 ప్రకంపనలు నమోదైనట్టుగానైతే ఇటు వాతావరణ శాఖనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సునీత, ఇప్పుడు శ్రీనివాస్ మరోపక్క చెప్తా, ఇందాక మీరు చెప్పినట్లుగా 20 ఏళ్ల తర్వాత రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదైందంటే కూడా తీవ్రత మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకో పక్క చూస్తే ఈ సింగరేణి తవ్వకాలు కానివ్వండి, ఇసుక తవ్వకాలు కానివ్వండి, వీటి వల్ల కూడా ఈ రకంగా సంభవించింది అనుకోవచ్చా? ఇది ఒక వార్నింగ్ గా చూడొచ్చా? వాస్తవానికి సునీత, ఇటు భూమికి సంబంధించినటువంటి తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా తమ ప్రభావాన్ని కోల్పోవడం కూడా ఒకవేళ ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి గోదావరి ప్రాణహిత తీరాల వెంబడి కూడా ఇటు ఇసుకకు సంబంధించినటువంటి క్వారీలు ఏర్పాటు చేయడం, ఇటు నదుల నుంచి కూడా పూర్తిగా ఇసుక మేటలు తీసి వేయడంతో కూడా ఇటువంటి ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇటు సింగరేణి ప్రాంతాలు విస్తరించి ఉన్నటువంటి మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో కూడా ప్రతిసారి కూడా భూ ప్రకంపనలు వచ్చినప్పుడు అయితే ఇటు ఆందోళన అయితే ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా తమ నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో కింది భాగాన పూర్తిగా సొరంగ మార్గాలు ఉండడం, ఒకవేళ రిక్టర్ స్కేల్ పైన మరింత కొంతమేర పెరిగితే మాత్రం భారీ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇటు సింగరేణి అధికారులు మాత్రం తాము ఏదైతే బొగ్గు నిల్వల కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో మళ్ళీ బొగ్గు నిల్వలు తీసిన తర్వాత ఇటు ఇసుక మేటలు కూడా ఇసుక పోస్తూ కూడా వాటిని పూర్తిగా పూడ్చివేస్తున్నాం అనేసి సింగరేణి అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ భూకంపం వచ్చిన నేపథ్యంలోనైతే ఆందోళన అయితే తప్పడం లేదు. సునీత, ఇప్పుడు శ్రీనివాస్, అక్కడ ఆదిలాబాద్ లో వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ఈ అంశం పైన మళ్ళీ ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఇళ్లలోకి వెళ్లారా, ఇంకా బయటే ఉన్నారా? ప్రస్తుతానికైతే ఈ కొంతమేరనైతే ఇబ్బందికర వాతావరణం అయితే తప్పిందని చెప్పొచ్చు. సునీత, ఉదయం పూటనైతే ఇటు 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా 1.5 గంటల పాటు కూడా బయటను ఉన్న సందర్భాలు అయితే మనం చూసాం. అంతేకాకుండా భూ ప్రకంపనలకు సంబంధించి కూడా CCTVలో రికార్డ్ అయిన దృశ్యాలను కూడా మనం చూసాం. అయితే ఇప్పటి వరకు అయితే కొంతమేర ఇబ్బందికర పరిస్థితులు తగ్గిన నేపథ్యంలోనైతే ప్రజలైతే ఊపిరైతే పీల్చుకున్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఇటువంటి
ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయా, ఏ రకంగా ఉంటుందనేసి కూడా నిపుణులు Right. వారు వెల్లడించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నమస్తే. క్యామ్లకి యాంకర్ చూస్తా ఉంది. జిల్లాలో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో భూమి కంపించింది. ఉదయం 7:30 భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక అత్యధికంగా ఖమ్మంలో 10 సెకండ్లు భూమి కంపించగా ఇంట్లో తలుపులు, కుర్చీలు కదిలి సామాగ్రి కింద పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఇక తెలంగాణలో పలు జిల్లాల్లో భూకంపం సంభవించింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో భూమి కంపించింది. ఉదయం 7:30 భూకంపం వచ్చింది. ఖమ్మంకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఖమ్మంలో సిచ్యువేషన్ ఏంటి? మరోపక్క గోదావరి రివర్ బెడ్ లో ఎక్కువగా ఈ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది, ప్రాథమికంగా తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ అక్కడ ప్రస్తుతం అయితే? ఎస్ సునీత, మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7:27 అయితే భూకంప ప్రకంపనలు అయితే కొనసాగిన పరిస్థితి పడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 10 సెకండ్ల పాటు కూడా ఈ భూకంపం అయితే వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాకు సంబంధించిన కొన్ని సీసీ ఫుటేజ్ కూడా బయటికి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిసారి కూడా 10 సెకండ్ల పాటు అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ పూర్తి స్థాయి కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఒకసారిగా 10 సెకండ్ల పాటు భూకంపం రావడంతో కూడా ఒకసారిగా భయాందోళనకు గురైనట్టు పరిస్థితి ఇక్కడ కనపడ్డది. దాదాపుగా ఉదయం పూట కరెక్ట్ గా 7 గంటల దాదాపుగా 27 నిమిషాలకి ఇది వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల 10 నియోజకవర్గాలు కూడా వచ్చింది. ఎక్కువ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇది ఎక్కువ కూడా కనిపించిన పరిస్థితి కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కువసేపు కూడా ఈ ప్రకంపనలు అయితే కనపడ్డ పరిస్థితి మనం చూడొచ్చు. భద్రాచలంతో పాటు అదేవిధంగా ములుగు జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ ప్రకంపనలు అయితే కొనసాగిన పరిస్థితి కాబట్టి దాదాపుగా మనం చూసుకుంటే ఉదయం 7:30 అందరూ కూడా బయటికి పరుగులు తీసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా అపార్ట్మెంట్ ఉన్న పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకెక్కువ కూడా ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కూడా కింద పడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా కొన్ని ఇండ్లు ఏవైతే ఉన్నాయో రేకులు కానీ చిన్న ఇటుకలతో కట్టుకున్న ఇండ్లు అయితే పూర్తి స్థాయి కూడా ఆ పగుళ్ళు కూడా వ్యాపించిన పరిస్థితి కాబట్టి. అంతేకాకుండా కొన్ని ఫ్యాన్లు కూడా మనం చూసుకుంటే విజువల్లో ఫ్యాన్ కూడా ఊగిన విజువల్ కూడా కొన్ని ఐ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాందోళన అయితే ప్రజలు గురైన పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం పూట జరిగినట్టు ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా రికట్ పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా భయాందోళన గురైన పరిస్థితిగా పడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ జిల్లాకు సంబంధించి పలుమార్ల భూకంపం వచ్చింది. కానీ ఎందుకంటే మైన్స్ ఏరియా, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా అప్పుడప్పుడు వస్తుంది. కానీ ఈ రీతిలో ఇంత స్థాయిలో కూడా ఎప్పుడూ రాలేదని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎప్పుడైనా పడుకున్న టైంలో వచ్చేది సాయంత్రం పూట రాత్రి 9, 10, 11 ఆ టైంలో వచ్చింది. కానీ ఉదయం పూట 7 గంటల సమయంలో ఇది రావడంతో కూడా ఒక్కసారిగా అయితే ప్రజలైతే భయాందోళనకు గురైన పరిస్థితి కాబట్టి దాదాపుగా గంట సేపు కూడా ఎవరు కూడా ఇళ్లకు పోని పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ వస్తుందేమని చెప్పేసి భయాందోళనకు గురై పూర్తి స్థాయిలో కూడా బయటే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్ గా 20 ఏళ్ల నుంచి కూడా ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా భూమి కంపించలేదు. ఈసారి వచ్చిందంటే దీనికి గల కారణాలు ఏమైనా వాతావరణ నిపుణులు చెప్తున్నారా?
ఎస్ అంటే రెక్టర్ స్కేల్ పై దాదాపుగా 5.3గా కూడా నమోదైందని చెప్తున్నారు. అంతేకాకుండా భూలోపల దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం నుంచి దాదాపుగా ఈ రేడియేషన్ ఉద్భవించిందని చెప్పేసి కూడా ఆ తెలంగాణ అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కాబడుతుంది. ఇది ములుగు వేదికగా ఇది ఉద్భవించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో అటు ములుగు కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి కామన్ గా కొత్తగూడెంలో వచ్చినాయంటే ఈ కొత్తగూడెం జిల్లా వచ్చిందంటే మైన్స్ ఉన్నాయి కాబట్టి వస్తుంది అంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, అదేవిధంగా వరంగల్ తో పాటు ఖమ్మం, అదేవిధంగా హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ కూడా వచ్చింది. అందులో ఖమ్మం ఎక్కువ సేపు అంటే దాదాపుగా 10 సెకండ్ల సేపు కూడా ఇక్కడ భూకంపం కనిపించిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా ఇళ్ల నుంచి అయితే పరుగులు చాలా మంది కూడా తీసిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది అయితే ఇంకా షాకుల నుంచి కూడా తేరుకోలేదు, దాదాపుగా రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి మనం కనపడుతుంది. అపార్ట్మెంట్స్ కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట పరుగులు తీసిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి లోనకు పోవడానికి కూడా డేర్ సరిపోలేదు. ఎందుకంటే పూర్తిగా మనం చూసుకుంటే కొన్ని ఇళ్లలో సామాన్లు కూడా కింద పడిపోయినటువంటి విజువల్ కూడా మనం ఐదు స్క్రీన్ పై చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా అప్పుడే ఆ ఇళ్లలోంచి ఏదైతే ఉన్నాయో కొన్ని సామాన్లు కూడా కింద పడిపోయినాయి, ఫ్యాన్లు ఊతున్నాయి. అంతేకాకుండా కొన్ని సీసీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఎక్కడైతే షాపుల కాడ కానీ రోడ్ సైడ్ వాళ్ళు పెట్టినట్టు సీసీ ఫుటేజ్ కూడా దాదాపు చూసుకుంటే 7:27 పూర్తి స్థాయిలో ఆ సీసీ కెమెరాలు కూడా వైబ్రేషన్ అయినటువంటి దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే భారీ స్థాయిలో కూడా వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇంకా భయం అయితే ప్రజల్లో వెంటాడుతున్న పరిస్థితి కాపాడుతుంది. ఎందుకంటే ఉదయం పూట రావడంతో కూడా అందరూ కూడా మేలుకతో ఉన్నారు, అందరూ కూడా దాన్ని చూశారు, కనులారు చూశారు. భయం ఆందోళనకు గురైన పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఉటావుట్టిన రోడ్లపై కూడా పరుగులు తీసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా భయం గుప్పిట్లో అయితే ప్రజలైతే ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి కూడా భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అపార్ట్మెంట్స్ లో ఉన్నారు, మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా బయటే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ షేకింగ్ వస్తుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో వచ్చింది, దాదాపుగా 10 సెకండ్ల పాటు వచ్చినట్టు పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఆ విధంగా భయాందోళన అయితే ప్రజలు గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. నవీన్, మరోపక్క చూస్తే ఖమ్మం విషయం అటుంచితే కూడా వరంగల్ లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సిచువేషన్? ఖమ్మం జిల్లాలో 10 సెకండ్ల పాటు, అదేవిధంగా మిగతా జిల్లాల్లో 3 నుంచి 5 సెకండ్ల పాటు కూడా ఈ ఉద్భవం కొనసాగిందని చెప్పి, వైబ్రేషన్ కొనసాగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో ప్రజలైతే ఒక భయం గుప్పిట్లయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది, షాక్ లో ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎస్ నవీన్, మరోపక్క అటు వరంగల్ కి సంబంధించిన పరిస్థితి ఏంటి? అక్కడ ఏ రకంగా ఉంది? అక్కడ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా? ఎస్ నవీన్ చెప్పండి.